ఆయన దగ్గర వర్క్ చేయడానికి మేము గర్వపడుతున్నాం. అయితే ఏంటి? సో వాట్? జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప జనత నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈవీఎంల వల్ల అనేది బలంగా అందరం నమ్ముతున్నాం. అంతే, అస్సలు తగ్గదు. సొంత పార్టీ నాయకత్వం మీద భజన, పక్క పార్టీ మీద ద్వేషం, కొరదనం బాలదా. ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మంచిదనా? సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ ఊళ్ళ ముందా. మేము ఎప్పుడు ఒక మాట మీదే నిలబడి ఉండం. నిజమా? మళ్ళీ అధికారం కోసం ఆయన కాళ్ళ దగ్గరకు పోయి కూర్చున్నాడు. బాగా బరి తెగించావు. ఎన్డీఏ గవర్నమెంట్ కి రకరకాల సందర్భాల్లో మీరు వెళ్ళి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అనేక బిల్స్ కి. అయిందా? బాగైందా? మేము ఎవరితో గొడవ పెట్టుకోము, ఎవరికి సపోర్ట్ చేయము. ఎవరైతే రాష్ట్రానికి మంచి చేస్తారో వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని జగన్ సారు ఓపెన్ గా చెప్పారు. కానీ నాకు అర్థం కాదు, మీ పార్టీ ఎజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా? నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. లేకపోతే ప్రజా సమస్యల మీద సీరియస్ గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా? సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు. ప్రజా సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక్కటే అన్న విషయం మీకు తెలుసు. అంతేనా? ఇంకేముందా? సంబంధమే లేకుండా అపోజిషన్ లో కూర్చొని ఉంటే మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. వైఎస్ఆర్సీపీ నాయకులే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటారు, తిడుతూ ఉంటారు ప్రత్యర్థుల్ని? కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. దీన్ని బట్టి మీకు ఎంత నా, నా, కచ్చ నా, ఉంది నేనే- అనేది అర్థం